అమ్మవారికి బోనాల సమర్పణ అయితే జరుగుతోంది. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తుల్ని ఇక్కడ ఏర్పాట్ల గురించి అలాగే వారికి అమ్మవారితో ఉన్న అనుభవాలు కానీ అనుబంధాల గురించి కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరండి? నిహారిక. ఎక్కడి నుంచి వచ్చారు? రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. అంటే ప్రతి సంవత్సరం యా అవును. మీది అనుభవం ఏదైనా అమ్మవారితో ఉంటే చెప్పండి. అలానేం లేదు, లైక్ నా పర్సనల్, నేను ఎప్పుడు ఏది కోరుకున్నా అది వెంటనే అయితే తప్పకుండా జరుగుతుంది. దట్ ఈస్ మై పర్సనల్ దిస్ థింగ్. యా, ఇక్కడ అధికారుల ఏర్పాట్లు పై యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు చాలా బాగుండింది. ఐఎమ్ రియల్లీ సో సారీ, ఇది కొంతమందికి నచ్చదు. బట్ ఈ ఇయర్ చాలా డిసప్పాయింటింగ్. బికాజ్ లాస్ట్ ఇయర్ వరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నార్మల్ బోనాలు అన్నప్పుడు బోనాలతో పాటు ఓన్లీ వాళ్ళకే పర్మిషన్ ఉండేది, జెంట్స్కి అసలు అలాగే ఉండేది కాదు. అండ్ లైన్లో కూడా బోనాల వాళ్ళని ఎక్కువసేపు ఉంచేవాళ్ళు కాదు. అండ్ చాలామంది లైక్ ఫాస్టింగ్లో వస్తారు, నేను కూడా నార్మల్ ఫాస్టింగ్లోనే వస్తారు. సో ఆల్మోస్ట్ 1.5 hour నుంచి నిల్చున్నారు. లైక్ బోనంతో అంతసేపు నిల్చోవడం అందరికీ అంత కంఫర్టబుల్ ఉండదు. ఇది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. బికాస్ కరెక్ట్ కాదు కదా, బికాస్ చాలామంది చాలా దూరం నుంచి మేబీ నడుస్తూ వస్తారు, ఏదైనా పర్సనల్ రీజన్ అవ్వనివ్వచ్చు. ఇంతసేపు ఆపితే బాగోదు కదా. ఇది నాకైతే ఈ ఇయర్ అస్సలు నచ్చలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిజంగా చాలా బాగుండింది, ఈసారి అస్సలు బాగాలేదు. యా, నా పేరు ప్రేరణ. హ్యాపీ బోనాలు అందరికీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము అల్వాల్ నుంచి వస్తున్నాం. మీ పేరు? మా పేరు జనమ్మ. మీరు ప్రతి సంవత్సరం వస్తాం. 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు ఏది అనుకున్నా అది అవుతుంది. అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది, అందరినీ చల్లగా చూడాలి, అందులో మనని కూడా చూడాలి. ఎప్పుడు మంచిగా వస్తుంది, మంచిగా ఉంది మేడం. ఇక్కడ అధికారులు చేసిన ఏర్పాట్లపై మీరు సంతృప్తిగానే ఉన్నారా? బాగుంది మేడం, అంత మంచిగా ఉంది, అంత బాగుంది మేడం. భవాని. ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలాజీ. ఓకే, మీరు బోనం అంటే మీ పద్ధతి గురించి చెప్తారా? బోనం ఎలా సమర్పిస్తారు? సేమ్ ఇలానే అమ్మవారికి తీసుకెళ్తాము. పొద్దున్నే మేము 25 years నుంచి చేస్తున్నాం ఇక్కడ. అంటే మీరు అనుభవాలు మీరు ఏదైనా చెప్తారా? అంటే కోరుకున్నవన్నీ తిరుగుతాయి. సో కంపల్సరీ ప్రతి ఇయర్ చేస్తాం. ఇక్కడికి వచ్చి బియ్యం కూడా పోస్తాం అనమాట. ప్రతిసారి అమ్మవారికి చీర పెట్టి చేస్తాం అనమాట. ఇక్కడ ఏర్పాట్ల గురించి బాగానే ఉంటాయి అన్ని సౌకర్యాలు. ఇంకా ఇయర్లీ ఇంకా బాగా జరుగుతున్నాయి. బయట ఇస్తారా? పర్లేదు. మీ పేరు? పరమేశ్వరి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్. ప్రతి సంవత్సరం సమర్పిస్తుంటారు? ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారికి ఎంత అంటే గట్టి నమ్మకం. అమ్మవారిని అంత గట్టిగా మేము నమ్ముకున్నాం. నేను అనుకున్నదైతే, నన్ను కాపాడేదైతే అమ్మవారే ప్రతి సెకండ్. ఇక్కడ ఏర్పాట్ల గురించి ఏమంటారు? ఈ ఇయర్ అయితే కొంచెం చేంజ్ ఉంది, కానీ బాగానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తొందరగా అయింది దర్శనం, ఈసారి కొంచెం వెయిట్ చేయించారు, అది అంతే. మీ పేరు? నా పేరు వెంకటేశ్వరమ్మ, గుంటముక్కల. ఆంధ్ర నుంచి వచ్చాను. గుడివాడ నుంచి ఎప్పుడు వస్తుంటాను. తల్లిని చూసుకున్నా, దండం పెట్టుకున్నా. గుడివాడ నుంచి అంటే ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చి బోనం సమర్పిస్తారు. దండం పెట్టుకున్నా. అమ్మవారి మీద బాగా నమ్మకమా? నాకు నమ్మకమే. నా ఆరోగ్యం చల్లగా కాపాడుతుంది. శుభ్రంగా ఊరు చల్లగా చూడాలి. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు? వస్తుంటాను. వచ్చి దండం, బోనాలు కాదు కానుకలు వేస్తానికి వస్తాను. ఇక్కడ ఏర్పాట్లు ఎలాగా? ఈసారి బాగా ఘోరంగా ఉంది. ఏటాను బాగుండేది, ఇప్పుడు మరీ ఘోరంగా ఉందమ్మా. జాగ్రత్తగా ఉండాలి. జనం బాగా పెరిగిపోయారు. అది జాగ్రత్తగా పంపిస్తే చాలు. అందరు ఇళ్ళకి వెళ్తే ఆ తల్లి దయ వల్ల చాలు. భద్రతా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కదా? ఏం బాగున్నాయి లేవు. జనాలు తిప్పిపోయి కొట్టుకుంటున్నారమ్మా అక్కడ. అది తల్లి చల్లగా వస్తామండి. మీరు అమ్మవారితో ఉన్న అనుబంధం గురించి చెప్పారండి. అంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఎంబడి వస్తాను. వాళ్ళు ఇక్కడే ఉంటారు సికింద్రాబాద్లో. వాళ్ళు ఎంబడి వస్తాను ప్రతిసారి. మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. పేరమ్మా? విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామ్నగర్. మీరు బోనం తయారీ మీ విధానం ఏంటో ఒకసారి చెప్పండి. బోనం తయారు అమ్మవారికి నైవేద్యం చేస్తాం, పరమాణం ఎక్కిస్తాం. ఎలా అమ్మవారితో మీ అనుబంధం అంటే ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, ఇంట్లో ఆచారమా? ఆచారం. మా కళ్ళమ్మకి చేయాలని, ఆమె పండుగ రాగానే చేయాలనిపిస్తుంది, చేస్తాం. పిల్లలు అందరు మంచిగా ఉన్నారు. మేము ఇక్కడనే ఉన్నాం 30 సంవత్సరాలు. తర్వాత రామ్నగర్కి వెళ్ళిపోయినాం. ఇక అక్కడి నుంచి ఇక్కడ బోనం తీసుకొని నెరవేరుతున్నాం. ఇప్పటికైతే మంచిగా ఉన్నాం తల్లి దయ వల్ల.
ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇప్పటికే భారీగా భక్తులు వచ్చేసి ఇక్కడ బోనాల సమర్పణ అయితే జరిగింది. లక్షల్లో భక్తులు వస్తారని అంచనా, అంటే ఒక 10 లక్షల వరకు ఈ రోజు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా అందుకు తగ్గట్టే చేశారు. కిందటి సంవత్సరం జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి. అలాగే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ అయితే జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కాసేపు సాధారణ భక్తుల క్యూ లైన్ ఒక అరగంట పాటు నిలిపివేయడం జరిగింది. దానిపై భక్తులు అసౌకర్యానికైతే గురయ్యారు. విఐపి కంటే, అంటే సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఆయనకంటూ ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తే బాగుండేది, కానీ మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వాళ్ళు కొంత అసౌకర్యానికైతే గురయ్యారు. ఇవి ఇప్పుడు ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది ప్రైమ్ 9. వచ్చినప్పుడు విష జ్వరాలు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆ రోజు బోనాన్ని సమర్పించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ యొక్క విష రోగాల నుంచి బయటపడడం జరిగింది. ఇప్పుడు కూడా మన ప్రజలకు, మన దేశానికి ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మన దేశము పాడి పంటలతో, సుఖ సంతోషాలతో ప్రపంచంలోనే ఒక అద్భుతంగా మనం అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా మన దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో మన దేశ భూభాగాన్ని, మన దేశాన్ని కాపాడుతున్నటువంటి మిలిటరీ, పారామిలిటరీకి అద్భుతమైనటువంటి శక్తినివ్వాలి. ప్రపంచంలోనే భారతదేశము సైనిక పరంగా ఒక అద్భుతమైనటువంటి శక్తి గల దేశంగా ఆశీర్వదించాలని, మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఈరోజు మరి మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరింతగా అభివృద్ధి చెందాలని, ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను దూరం కావాలని, అన్ని వర్గాల ప్రజలు కలిసి ముందుకు నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఏదైతే మనము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళ దేవాలయ అమ్మవారి బోనాలు ఈరోజు నిర్వహించుకుంటున్నామో, గత ఆదివారము గోల్కొండలో ఏదైతే ప్రారంభమయ్యాయో, వచ్చే ఆదివారము 20వ తేదీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్నటువంటి బోనాల పండుగ కూడా అద్భుతంగా జరగాలని, లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క బోనాల కార్యక్రమంలో పాల్గొనాలని, మన హైదరాబాద్ నగరం కూడా మరి అన్ని రకాలుగా ముందుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఉజ్జయిని మహంకాళి దేవాలయ అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా యావత్ ప్రజానీకానికి నా తరఫున, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా అమ్మవారు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాతాజీ. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి మందిరానికి ఆషాఢ మాసంలో జరుగుతున్నటువంటి ఒక బోనాల పండగకు హైదరాబాద్ నగరంలో బోనాలతోని మహిళలు, అదేవిధంగా భక్తులు వేల సంఖ్యలో ఈ యొక్క దేవాలయానికి రావడం జరిగింది. నేను కూడా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి
భారతీయ జనతా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున అందరూ కూడా అమ్మవారికి ఈరోజు మా యొక్క భక్తి శ్రద్ధలతోని మా నమస్కరించి తెలంగాణ రాబోయే రోజుల్లో సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి, మా ఒక రాష్ట్రాన్ని ఆశీర్వదించి ఈసారి మంచి వానలు పంటలు అదేవిధంగా తెలంగాణలో ఒక మంచి వాతావరణము ఈరోజు ప్రజలు అనుభవించాలని చెప్పేసి కూడా నేను ఆ తల్లి మహంకాళిని అడుగుతా ఉన్నాను. మనకు తెలుసు ఈరోజు ఈ పండుగ నాడు పసుపు వేప అదేవిధంగా అనేకమైనటువంటి ఒక పరిక్రమని మనం వాడతాము, సామగ్రులు వాడతాము. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఈ ప్రకృతిని మనం పూజించేటటువంటి ఒక ఈ పండుగ, ఈ బోనాల పండుగ నాడు మరొకసారి భాగ్యనగర్ వాసులకు తెలంగాణ వాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహంకాళి ఉజ్జయిని తల్లి ఆశీర్వాదాలు ఎల్లెల్లడా మనం అక్కడ ఉండాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అమ్మగారి బోనాలు వచ్చినాయి, గోల్కొండ అయిపోయింది, ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలు, ఆ తర్వాత సిటీ మొత్తంలో బోనాలు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో బోనాలు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఆర్డినెన్స్ కూడా తీశారు, అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, కులగనగడం జరిగింది. కనుక ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం. తప్పనిసరిగా వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తారు. ఇదంతా అమ్మ చలువ. మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి అనేదే అమ్మవారిని కోరిన. తప్పనిసరిగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. ఆ ఆశీర్వాదం వల్లనే ఇవాళ 42% రాహుల్ గాంధీ గారు చెప్పిన, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసిన రేవంత్ రెడ్డి గారు కూడా అమ్మవారి ఆశీర్వాదం వల్లనే చేసిండు. తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ అమలు అవుతుంది. దీనికి ఎవరు కూడా అపోహలు పడేది అవసరం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారే చెప్పారు, వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు ది పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రిజర్వేషన్. కింది స్థాయిలో ఉన్నటువంటి పేదవారికి కూడా న్యాయం జరగాలని అమ్మవారిని కోరిన. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలి. ముఖ్యంగా మా తల్లులు ఏదైతే బోనం ఎత్తుకొని వస్తే మంచి ఆలోచన, వారందరి కోరేది ఒకటి, మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలని వారికి కూడా మా మహిళా తల్లులకు తప్పనిసరిగా అమ్మవారి దయ మీ ఎప్పటి ఉంటుంది. మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం. మహిళలు ముందుకు వస్తేనే సమాజంలో అందరికీ న్యాయం జరుగుతుంది. కనుక మహిళా రిజర్వేషన్ మీద కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా మహిళలకు న్యాయం జరుగుతుంది. మరొకసారి అమ్మవారికి వారి ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు. తప్పనిసరిగా అందరికీ న్యాయం జరగాలి. ఇచ్చిన మాటలు తప్పనిసరిగా సోనియా గాంధీ గారు చెప్పారు కాబట్టి 6 డిక్లరేషన్స్ కూడా అంచెలంచెలుగా అవుతుందని ఈ అమ్మవారి సమక్షంలో చెప్తుంది. నెరవేరుతుంది. అమ్మవారి వెనకాల ఉన్నారు, వారి ఆశీర్వాదం ఉన్నదని మరొకసారి మీడియా మిత్రులకు సర్వమంగళ మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే త్ర్యంబకే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే నమోస్తుతే ఓంకార ఓంకార పంజర పంజర శుకీం శుకీం ఉపనిషత్ ఉపనిషత్ ఉద్యాన ఉద్యాన కేలి కేలి కల దల కంఠీం కంఠీం ఆగమ ఆగమ విపిన విపిన మయూరీం మయూరీం ఆర్యాం ఆర్యాం అంతర్ అంతర్ విభావయే విభావయే గౌరీం గౌరీ జగన్మాత్రే నమః. జగదంబా మాతా కీ జై. సర్వ అరిష్టాలు నెరవేరి జనాలకు సమస్త సుఖాన్ని శాంతి ఇవ్వాల్సిందిగా చల్లని తల్లిని ప్రార్థిస్తూ సెలవు.
సికింద్రాబాద్ అసలే కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలరా విషయంలో కానివ్వండి, ఇతర రోగాల విషయంలో వచ్చినప్పుడు అక్కడ ఉజ్జయినిలో అప్పయ్య గారు అక్కడ ప్రార్థించి, అమ్మా ఇక్కడ ఉన్నటువంటి రోగాలు పోతే నేను తప్పకుండా సికింద్రాబాద్లో మీ యొక్క విగ్రహం పెడతానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 1815లో ఇక్కడ విగ్రహం తీసుకొచ్చి స్థాపించడం జరిగింది. 212 సంవత్సరాల క్రితము ఇక్కడ విగ్రహం స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాలను కూడా లక్షలాది మంది ఇక్కడ 212 సంవత్సరాల నుంచి అందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి కుల మత ప్రాంతాలు భేదం లేకుండా అందరిని కూడా ఈ యొక్క రోగాలు రాకుండా ఇప్పుడు భారతదేశంలో చూశారు, ఇతర దేశాలలో ఈ కోవిడ్ విషయంలో చూశారు. కోవిడ్ విషయంలో ఈ భారతదేశంలో ఏ విధంగా రక్షించబడిందంటే ఈరోజు మన హిందూ సంస్కృతి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఇతర రిలీజన్స్ కానివ్వండి, అందరూ కూడా మహంకాళి దేవతను పూజిస్తారు, మహంకాళి దేవతను నమ్ముతారు. కాబట్టి ఈరోజు మీరు చూశారు, ఈ సంవత్సరంలో దేశ ప్రధాని ఒకరు ఇక్కడ వచ్చేసి పూజ చేయడం జరిగింది. దీనికి కారణం ఈ దేశ ప్రజలందరూ కూడా అమ్మగారి ఆశీర్వాదం ఉంది. ఉజ్జయిని మహంకాళి రక్షిస్తుంది, అందరినీ కాపాడుతుంది. అన్ని రంగాలలో అన్ని మతాల వారిని, అన్ని భాషల వారిని, ఏ రాష్ట్రమైనా కూడా అమ్మ ఉజ్జయిని మాత నేనున్నానని చెప్పేసి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతాలు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసి బోనాలు సమర్పిస్తున్నారంటే దీనికి ఉజ్జయిని మహంకాళి గారు ఏ విధంగా మనకు కాపాడుతున్నారో ఒకసారి ఆలోచించాలి. రైతులకే కానివ్వండి, విద్యార్థులకే కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, సైంటిస్టులే కానివ్వండి, ఈరోజు భారతదేశం ముందుకొస్తుందంటే మన భగవంతుడు స్వామి ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తున్నాను. ఈరోజు ప్రపంచంలో కూడా మన యువకులు ముఖ్యంగా ప్రపంచంలో కూడా ఈరోజు అన్ని రంగాలలో ముందున్నారంటే దీనికి ఆశీర్వాదం ఉజ్జయిని మహంకాళి అమ్మగారని చెప్తూ వీరందరికీ కూడా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి నేను భగవంతుని కోరుతూ అమ్మను ఈరోజు భారతదేశాన్ని ఈరోజు ముందు ప్రపంచంలోనే ఒక ముందుకు తీసుకురావాలని, ఆ అమ్మను ఆశీర్వదించాలని, ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా మంచిగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ అమ్మకు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిర్వహించుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు నిర్వహించుకుంటున్నటువంటి మరి ఉజ్జయిని మహంకాళమ్మ బోనాల పండుగకు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం ఇక్కడ నేను అటెండ్ చేసిన, ఇది సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం. నాకు లాస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఇంకా బలంగా పనిచేసేటువంటి శక్తిని ఆ తల్లి ద్వారా పొందడం జరిగింది. సో ఈసారి కూడా ఆ యొక్క తల్లి యొక్క దీవెనతోటి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, పాడి పంటలతో, మరి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంచి ప్రజా సంక్షేమ నిర్ణయాలతో ప్రజలందరి కుటుంబాల్లో సంతోషం ఉండాలని, ఉండే విధంగా, పనిచేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని మహంకాళమ్మ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మొక్కుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వారు దాదాపుగా 1-2 నెలల నుంచి పర్యవేక్షణ చేసి నిధులు కేటాయించడం జరిగింది. భక్తులు కూడా సాఫీగా వచ్చి మరి తల్లికి మొక్కులు చెల్లించుకొని పోతా ఉన్నారు. చాలా సంతోషం. మనం ఎంత ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి పురాతనం నుంచి మన గ్రామాలు, గుడిసెలు అట్లా ఉండేటువంటి స్థాయిలో ముందు ఊర్లలో పోచమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ ఇట్లాంటి పూజా కార్యక్రమాలే మన తాత ముత్తాతల నుంచి వచ్చినాయి. అలాంటి ఆచారాలను, విశ్వాసాలను పోగొట్టుకోకుండా నగర నడిబొడ్డున ఇంకా మంచిగా విరాజిల్లే విధంగా ఈ యొక్క బోనాల పండుగ నిర్వహించుకోవడము చాలా గర్వకారణం. ఇంకా 1000 ఏళ్లకు ఈ తల్లి యొక్క, మహంకాళమ్మ యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని చాటే విధంగా మా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలందరికీ కూడా బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు.